వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సినీ నటి హేమకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు కొంత ఆమెకి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఏంటి ఆ శుభవార్త అని తెలుసుకునే ముందు మీరు కనుక సినీ నటి హేమ అభిమానులు అయితే తప్పనిసరిగా ఆమెకు సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఆమెకు సంబంధించి మంచు విష్ణు అంటే మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంచు విష్ణు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే హేమ పైన సస్పెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆయన ఇప్పుడు ఒక శుభవార్త చెప్పుకొచ్చారు. ఆమెకు సంబంధించి గత కొన్ని రోజుల క్రితం బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో సినీ నటి హేమ అక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే. ఈ క్రమంలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ స్పష్టం చేసేది. హేమను పోలీసులు అరెస్ట్ చేయడం, ఆమెను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరోసారి మీడియా ముందుకు వచ్చినటువంటి హేమ మీడియాతో వస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు కూడా పరిగణనలోకి తీసుకొని తనను సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం కాదని కూడా అనేసి ఆమె చెప్పుకొచ్చారు. అయితే తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి ల్యాబ్లో పరీక్షలు చేయించుకున్నట్టుగా కూడా నివేదికలు కూడా సమర్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో మా అండగా ఉండాలని కూడా కోరుకున్నట్టుగా తెలిపారు. కొంతమంది చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం వల్లనే అనేక ఇబ్బందులు కూడా పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. ఇదే విషయాన్ని కూడా తెలుసుకున్నటువంటి మా అధ్యక్షుడు మంచు విష్ణు లేఖతో పాటుగా మెడికల్ సర్టిఫికెట్లు కూడా పంపారు ఆమె. అంటే ఆమె పంపింది మా అధ్యక్షుడు మంచు విష్ణుకి. అలాగే హేమ పంపిన ఆధారాలు పరిశీలించినటువంటి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ అన్ని అంశాలను కూడా పరిశీలించి ఆమె పైన ఏదైతే సస్పెన్షన్ ఉందో దాన్ని ఎత్తివేస్తూ కూడా ప్రకటించారు. ఇది ఒక రకంగా హేమ గారికి అయితే మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇక మళ్ళీ ఆమె సినిమాల్లో కొనసాగుతూ మళ్ళీ మన ముందు కూడా ఆమె అల్లరించున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.